నమస్కారం అండి. నా పేరు పర్రే కోటయ్య. నేను జేబీఎంరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా ఏమూరు నియోజకవర్గం సుందూరు సంబంధించి ఎవరైతే బాలకోటిరెడ్డి ఉన్నాడో అతనిపై కూటమి ప్రభుత్వం టీడీపీ అధిష్టానం వారు తీసుకున్న నిర్ణయానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే గత కొన్ని నెలల క్రితం ఈ జిల్లాకు సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన వారి తల్లిదండ్రుల పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసిందే కాక మరి ఆగస్టు 3వ తారీఖున చుండూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి దాదాపుగా 3 గంటల నుంచి 4 గంటల వరకు బేపత్సం సృష్టించిన బాలకోటిరెడ్డిపై అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ బాలకోటిరెడ్డి అనే వ్యక్తి ప్యాకెట్లు ఆడిస్తాడు, కోడిపందాలు ఆడిస్తాడు, రేషన్ బియ్యం అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తాడు, మరి గంజా కూడా తరలిస్తారని చెప్పి నాకున్న సమాచారం. ఇది త్వరలోనే పోలీసు వారు దానిపై దర్యాప్తు చేస్తారనుకోండి. తర్వాత విషయం, ముందు ఈ బాలకోటిరెడ్డి అనే వ్యక్తి అక్రమాలకు ఇన్ని రోజులు కాపాడింది ఈ టీడీపీ అధిష్టానం. అధికారం ఉందన్న అహంకారంతో ఈ బాలకోటిరెడ్డి ఆగడాలు మరి ఉన్నటువంటి అధికారులు కాపాడుకుంటూ వచ్చారు. ఖబర్దార్ బాలకోటిరెడ్డి, నిన్నకి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు చేసే అక్రమ రేషన్ దందాకి కాపాడిన వారే నీపై చర్య తీసుకుంటారు. ఖబర్దార్ చూసుకో. నువ్వు గంజా వ్యాపారం చేస్తున్నావు, నిన్ను కాపాడారు. ప్యాకెట్ ఆడిస్తున్నావు, కాపాడారు. అనేకమైన విషయాల్లో నువ్వు దందాలు చేసావు. అంటే అధికారం ఉంది కాబట్టి నిన్ను కాపాడారు. ఇంకెవడరా నిన్ను కాపాడేది? ఖబర్దార్ ఎదవా, ఇక చూసుకోది బతికేందో. అక్కడ 6 అడుగుల బుల్లెట్ ఉంది, నిన్ను వదిలిపెట్టదు. నీ మూలన అక్కడ దళిత ఉద్యోగస్తులు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎదవా, నీ బాగోతం మొత్తం ఆ అధికారి దగ్గర ఉంది. ఆ అధికారిని కూడా తీసుకొస్తారు త్వరలో. నీ ఎంతో చూస్తారు. నువ్వు ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు చేసావు, గంజా వ్యాపారాలు మొత్తం తీసి నిన్ను తాట తీస్తారు. నీకు దిక్కున్న వాట చెప్పుకో. నువ్వు ఎక్కడ దాక్కున్నా, చాల్లో దాక్కుంటావో, సందుల్లో దాక్కుంటావో, గుడిసెల్లో దాక్కుంటావో, ప్యాలెస్లో దాక్కుంటావో, ఎక్కడుండా ఈ జిల్లా అధికారులను తీసుకొచ్చి నిన్ను న్యాయస్థానం ముందు నిలబెట్టి నిన్ను కటకట పాలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.